తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. టాలీవుడ్ లో హీరోయిన్స్ కి 1+1 ఆఫర్ నడుస్తోంది. ఏ బ్యూటీ అయినా ఒక సినిమా చేస్తే చాలు వెంటనే మరో ప్రాజెక్ట్ ని ఆఫర్ చేస్తున్నారు నిర్మాతలు. రెమ్యునరేషన్, పెర్ఫార్మెన్స్, కంఫర్ట్ జోన్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మరీ ఛాన్సులు ఇస్తున్నారు. ఇంతకీ ప్రెజెంట్ ఈ క్లబ్ లో లిస్ట్ అయిన హీరోయిన్స్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఓజీ. దానయ్య నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. ఈ ప్రాజెక్టు సెట్స్ పై ఉండగానే సరిపోతా శనివారం సినిమాలో ప్రియాంక మోహన్ ని హీరోయిన్ గా తీసుకున్నారు మేకర్స్. గతంలో దానయ్య నిర్మించిన భరత్ అనే నేను సినిమాలో కియారా అద్వానీకి ఛాన్స్ ఇచ్చారు. తర్వాత వినయ విధేయరామ మూవీలో కూడా ఆ బ్యూటీని రిపీట్ చేశారు. అంటే డివివి ఎంటర్టైన్మెంట్స్ లో ఏ హీరోయిన్ అయినా ఒకసారి ఎంట్రీ ఇస్తే 2 సినిమాలు చేయాల్సిందే. డీజెటిల్లు బ్లాక్ బస్టర్ అయిన తర్వాత నేహా శెట్టికి మరో ఆఫర్ ఇచ్చింది సితారా ఎంటర్టైన్మెంట్స్. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నేహాని హీరోయిన్ గా రిపీట్ చేస్తుంది. గతంలో ఇదే ప్రొడక్షన్ హౌస్ లో ఆ ప్రేమం సినిమాలు చేసిన అనుపమ పరమేశ్వరన్ కు టిల్లు స్క్వేర్ లో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు నిర్మాతలు. ఆదికేశవ్ మూవీ రిలీజ్ కాకముందే గుంటూరు కారంలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకుంది హారిక అండ్ హాసిని క్రియేషన్స్. పూజా హెగ్డే తప్పుకున్న తర్వాత ఆమెనే మెయిన్ హీరోయిన్ గా ప్రమోట్ చేశారు. అంతేకాదు విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రానున్న VD12లో శ్రీలీలనే హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత అలవైకుంఠపురం సినిమాల్లో హీరోయిన్ గా నటించింది పూజా హెగ్డే. గుంటూరు కారం ఛాన్స్ మిస్ అయినా అదే బ్యానర్లో మరో మూవీ చేయడానికి పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సితారా బ్యానర్లోనే భీమ్లా నాయక్ సినిమాలో నటించిన సంయుక్త మీనన్ సార్ ప్రాజెక్టులో ధనుష్ కి జోడీగా నటిస్తే, గుంటూరు కారంలో మహేష్ మరదలి పాత్ర పోషించిన మీనాక్షి చౌదరి ఇప్పుడు లక్కీ భాస్కర్లు దుల్కర్ సల్మాన్ తో రొమాన్స్ చేయబోతుంది. గీతా ఆర్ట్స్ లో గీతా గోవిందన్ సినిమాలో నటించిన రష్మిక మందన ఇప్పుడు అల్లు అరవింద్ సమర్పణలో ది గర్ల్ ఫ్రెండ్ అనే ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ చేస్తుంది. డియర్ కామ్రేడ్ మూవీ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాలోనూ నేషనల్ క్రష్ భాగమైంది. మొత్తానికి టాలీవుడ్ లో హీరోయిన్స్ కి 1+1 ఆఫర్ నడుస్తుంది. ఆల్రెడీ వర్క్ చేసిన హీరోయిన్ కే మరో ఆఫర్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు నిర్మాతలు.